వెల్కమ్ టు అగ్రిసెట్ అండ్ ఏవో క్లాసెస్. ఈరోజు డిఏ 201 క్రాప్ ప్రొడక్షన్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్‌కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ అనేటివి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశా. అవే కాకుండా ఏఓ పేపర్ గానీ, ఏఓ పేపర్, ప్రీవియస్ అగ్రిసెట్ పేపర్స్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్‌ని విజిట్ కండి. మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తున్నా. ఓకే. ఈరోజు డిఏ 201 క్రాప్ ప్రొడక్షన్ ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్, ద ఫ్యామిలీ ఆఫ్ గ్రౌండ్‌నట్ ఈస్. ద ఫ్యామిలీ ఆఫ్ గ్రౌండ్‌నట్ ఈస్. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ లెగ్యూమినేసి, ఆప్షన్ బి గ్రామినేసి, ఆప్షన్ సి పోయేసి, ఆప్షన్ డి కుకుర్బిటేసి. గ్రౌండ్‌నట్ యొక్క ఫ్యామిలీ ఏంటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ లెగ్యూమినేసి. గ్రామినేసి, పోయేసి అన్న రెండు ఒకటే. సిరియల్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ, వాటి యొక్క ఫ్యామిలీ గ్రామినేసి ఆర్ పోయేసి అని చెప్పొచ్చు. గ్రౌండ్‌నట్ యొక్క ఫ్యామిలీ అయితే లెగ్యూమినేసి. సెకండ్ క్వెషన్, మీనింగ్ ఆఫ్ అరాచిస్ అండ్ హైపోజియే. మీనింగ్ ఆఫ్ అరాచిస్ అండ్ హైపోజియే. ఓకే. ఆప్షన్ ఏ చూడండి, బిలో ద గ్రౌండ్. ఆప్షన్ బి లెగ్యూమ్. ఆప్షన్ సి లెగ్యూమ్ అండ్ బిలో ద గ్రౌండ్. ఆప్షన్ డి పెగ్ అండ్ గ్రౌండ్. ఇక్కడ చూడండి, అరాచిస్ అంటే లెగ్యూమ్ అని అర్థం. హైపోజియా అంటే బిలో ద గ్రౌండ్ అని అర్థం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లెగ్యూమ్ అండ్ బిలో ద గ్రౌండ్. థర్డ్ క్వెషన్, ఆయిల్ పర్సెంటేజ్ ఇన్ గ్రౌండ్‌నట్. గ్రౌండ్‌నట్‌లో ఆయిల్ పర్సెంటేజ్ ఎంత? నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్‌లోడ్ చేసిన. ఆయిల్ సీడ్స్‌లలో ఆయిల్ పర్సెంటేజ్ ఎంత అనేది ఒక షార్ట్ అప్‌లోడ్ చేసిన. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆయిల్ పర్సెంటేజ్ గురించి ప్రీవియస్‌లో రిపీట్ అయినాయి బిట్స్. గ్రౌండ్‌నట్‌లో ఆయిల్ పర్సెంటేజ్ ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 45%. ఫోర్త్ క్వెషన్, ఇన్ గ్రౌండ్‌నట్ హాలో హార్ట్ డ్యూ టు ద డాష్ డెఫిషియన్సీ. ఇది సాయిల్ సైన్స్‌కి సంబంధించి న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఆ టాపిక్‌లో కూడా ఇది మీరు చదువుకొనే ఉంటారు. హాలో హార్ట్ అనేది గ్రౌండ్‌నట్‌లో. ఓకే. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి బోరాన్, ఆప్షన్ సి ఐరన్, ఆప్షన్ డి మాలిబ్డినం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బోరాన్. ఫిఫ్త్ క్వెషన్, స్పానిష్ బంచ్ వెరైటీ tolerant to drought and leaf spot disease. Which variety? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ వేమన, ఆప్షన్ బి కదిరి 3, ఆప్షన్ సి తిరుపతి 1, ఆప్షన్ డి తిరుపతి 3. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వేమన. వేమన అనేది బంచ్ వెరైటీ అండ్ టోలరెంట్ టు డ్రాట్ అండ్ లీఫ్ స్పాట్ డిసీజ్. గ్రౌండ్‌నట్‌లో మెయిన్ డిసీజ్ ఏంటి? లీఫ్ స్పాట్. ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులు, తర్వాత వచ్చే ఆకుమచ్చ తెగులు. వాటి రెండిటి యొక్క డిఫరెన్సెస్ కూడా గుర్తుపెట్టుకోండి. అది కూడా ప్రీవియస్‌లో రిపీట్ అయింది. ముందుగా వచ్చే ఆకుమచ్చ తెగులైతే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత వచ్చే ఆకుమచ్చ తెగులైతే సింప్టమ్స్ ఏ విధంగా ఉంటాయో గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ క్వెషన్, ద ఫ్యామిలీ ఆఫ్ క్యాస్టర్ ఈజ్. క్యాస్టర్ యొక్క ఫ్యామిలీ ఏంటి? ఆప్షన్ ఏ లెగ్యూమినేసి, ఆప్షన్ బి యూఫోర్బియేసి, ఆప్షన్ సి కాంపోజిటే, ఆప్షన్ డి గ్రామినేసి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యూఫోర్బియేసి. సెవెంత్ క్వెషన్, నిప్పింగ్ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఆల్ ఆక్సిలరీ బడ్స్. దిస్ మెథడ్ ఈజ్ మెయిన్లీ ఫాలోడ్ ఇన్ డాష్ వెరైటీ. ఇది ఆల్రెడీ ప్రీవియస్‌లో రిపీట్ అయింది. క్యాస్టర్‌లోని ఒక వెరైటీలో నిప్పింగ్ అనేది ఆ ఒక్క వెరైటీకి మాత్రమే ఫాలో అవుతారు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ క్రాంతి, ఆప్షన్ బి హరిత, ఆప్షన్ సి జ్యోతి, ఆప్షన్ డి అరుణ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అరుణ. ఎయిత్ క్వెషన్, విచ్ క్యాస్టర్ వెరైటీ ఈజ్ డాట్ టోలరెంట్ సూటబుల్ ఫర్ లేట్ సోన్ కండిషన్స్. విచ్ క్యాస్టర్ వెరైటీ ఈజ్ డాట్ టోలరెంట్ అండ్ సూటబుల్ ఫర్ లేట్ సోన్ కండిషన్స్. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ క్రాంతి, ఆప్షన్ బి అరుణ, ఆప్షన్ సి జ్యోతి, ఆప్షన్ డి జ్వాల. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రాంతి. నైన్త్ క్వెషన్, సీడ్ మల్టిప్లికేషన్ రేషియో ఇన్ సన్‌ఫ్లవర్. సన్‌ఫ్లవర్‌లో సీడ్ మల్టిప్లికేషన్ రేషియో ఎంత?
ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1:80. 10th క్వెషన్. Which acid in sunflower helps in reducing the cholesterol deposition in the coronary arteries of heart? ఏ యాసిడ్ ఎక్కువుంటది సన్‌ఫ్లవర్‌లో? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి లినోలిక్ అనే యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని యూజ్ జేస్తారు. ఎందుకంటే కొలెస్ట్రాల్‌ని తగ్గించే గుణం దానికుంది గాబట్టి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని లినోలిక్ అనే యాసిడ్ ఉండడం వల్ల యూజ్ జేస్తారు. ఇక్కడ ఆప్షన్ ఏ జూడండి రిసినోలిక్. ఇది దేంట్లో ఉంటది? క్యాస్టర్‌లో ఉంటది. రిసినోలిక్ అనేది. 11th క్వెషన్. సీడ్ రేట్ ఆఫ్ సన్‌ఫ్లవర్ ఈజ్? సన్‌ఫ్లవర్ యొక్క సీడ్ రేట్ ఎంత? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2 kg/acre. 12th క్వెషన్. హ్యాండ్ పాలినేషన్ ఇన్ ద సన్‌ఫ్లవర్ ఇంక్రీజెస్ ద యీల్డ్ ఇన్ డాష్ పర్సెంటేజ్. హ్యాండ్ పాలినేషన్ జేయడం వల్ల సన్‌ఫ్లవర్‌లో యీల్డ్ అనేది ఎంత శాతం ఇంక్రీజ్ అవుతది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 20-25%. 13th క్వెషన్. ద ఫ్యామిలీ ఆఫ్ సెసామమ్ ఈజ్? ఇది ఆల్రెడీ ప్రీవియస్‌లో రిపీట్ అయింది. సెసామమ్ యొక్క ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ గూడా జగిత్యాలలో పండించే సెసామమ్ ఏదైతే ఉందో దానికి జిఐ ట్యాగ్ రావడం కోసమని 2025లో ఆల్రెడీ అప్పీల్ జేయడం జరిగింది. కానీ ఇంకా అప్రూవల్ గాలే. జగిత్యాల సెసామమ్‌కైతే జిఐ ట్యాగ్ కోసం అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇది గూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్యూచర్‌లో వస్తది ఖచ్చితంగా. ద ఫ్యామిలీ ఆఫ్ సెసామమ్ ఈజ్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పెడాలియేసియే. 14th క్వెషన్. ఐడెంటిఫై ద విచ్ ఈజ్ నాట్ ద వెరైటీ ఆఫ్ సెసామమ్. సెసామమ్ యొక్క వెరైటీ కానిది ఏది? ఆప్షన్స్ చూడండి. గౌరి, మాధవి, చందన, క్రాంతి. క్రాంతి అనేది క్యాస్టర్ యొక్క వెరైటీ గుర్తుపెట్టుకోండి. పైన 3 వెరైటీస్ మాత్రమే సెసామమ్ వెరైటీస్. 15th క్వెషన్. వైట్ సీడెడ్ రికమెండెడ్ ఫర్ ద తెలంగాణ tolerant to stem rot and downy mildew of sesamum variety is? ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రికమెండెడ్ ఫర్ తెలంగాణ అండ్ tolerant to stem rot and downy mildew. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాజేశ్వరి. రాజేశ్వరి అనే వెరైటీ తెల్ల గింజ రకం తెలంగాణకి అనుకూలమైనది. 16th క్వెషన్. విచ్ క్రాప్ ఈస్ బిలాంగ్స్ టు ద కాంపోజిటే ఫ్యామిలీ? కాంపోజిటే ఫ్యామిలీకి చెందిన క్రాప్ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సాఫ్లవర్. సాఫ్లవర్ సైంటిఫిక్ నేమ్ గూడా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్‌లో రిపీట్ అయింది. కార్తిమస్ టింక్టోరియస్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ సాఫ్లవర్. 17th క్వెషన్. ఇన్ కాటన్ ప్రెజెన్స్ ఆఫ్ హై కాల్షియం మే ఇండ్యూస్ ద డాష్ డెఫిషియన్సీ లీడింగ్ టు రెడ్డెనింగ్ ఆఫ్ ద లీవ్స్. ఇది చాలా వరకు ప్రీవియస్‌లో రిపీట్ అయింది. కాటన్‌లో ఆకులు అనేటివి రెడ్‌గా అంటే ఎర్రగా అయిపోవడాన్ని దానికి రీజన్ ఏంటి? ఏ న్యూట్రియంట్ డెఫిషియన్సీ వల్ల కాటన్‌లో లీవ్స్ అనేటివి ఎరుపు రంగులోకి మారుతాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి మెగ్నీషియం డెఫిషియన్సీ. కాల్షియం ఎక్కువైతే ఎక్కువుంటదో ఆ టైంలో మెగ్నీషియం డెఫిషియన్సీ అనేది ఏర్పడుతది. అందువల్ల కాటన్ యొక్క లీవ్స్ అనేటివి రెడ్డెనింగ్‌గా చేంజ్ అయితాయి. 18th క్వెషన్. ఇన్ కాటన్ elongation of cotton fiber and prevention of calcium of the fiber due to the which element? Answer is option A boron. ఓకే. 201 బిట్స్ అయితే ఇంతవరకు డిస్కస్ చేద్దాం. ఇది జస్ట్ పార్ట్ 1 వీడియోనే. నేను పార్ట్ 2 వీడియో కూడా మన ఛానల్‌లో అప్లోడ్ చేస్తా. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా. అగ్రిసెట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒకసారి మన ఛానల్‌ని విజిట్ కండి. జనరల్ అగ్రికల్చర్ వీడియో ఒకటి మన ఛానల్‌లో అప్లోడ్ చేసిన. ఖచ్చితంగా అగ్రిసెట్ రాసేవాళ్ళు ఆ వీడియో చూడండి. ఎందుకంటే అగ్రిసెట్ ఎగ్జామ్ ఒక అప్పటి లెక్క అన్ని బుక్‌లో ఉన్నయే వస్తలేవు. జనరల్ అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంటు. అందుకే నేను మరీ చెప్తున్నా. ఆ వీడియో మాత్రం మిస్ కాకండి. ఆ వీడియో చూడండి కంపల్సరీ.